హర్షిని గారు, మనం పెద్దవాళ్ళకు వచ్చే గురక సమస్యల గురించి, యంగ్స్టర్స్ లో వచ్చే డిప్రెషన్స్, ఈ యాంగ్జైటీ, వీటి ప్రాబ్లమ్స్ వల్ల నిద్ర పట్టట్లేదు అనేది విన్నాం. కానీ చిన్న పిల్లలు, స్కూల్ గోయింగ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు నైట్ టైం పడుకోమంటే పడుకోరు. వాళ్ళకి నిద్ర రాదో, మన ప్రాబ్లం ఏంటో మనకు అర్థం కాదు. వాళ్ళ మీద పేరెంట్స్ అరిచేస్తూ ఉంటారు కూడా. పాపం వాళ్ళు స్కూల్ కి వెళ్ళి అక్కడ నిద్ర పడుతుంది, కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి, అకాడమిక్స్ మిస్ అవుతూ ఉంటారు. వీళ్ళకి ఏమైనా ఇంటి దగ్గర సొల్యూషన్ ఉందా, లేదా వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అవసరమా? ఇది ఇంకొక మేజర్ ఇష్యూ ఇప్పుడు. సో ఈ పిల్లలు, అందులో కొంచెం అడాలసెంట్స్, సో పిల్లలు మరీ చిన్న పిల్లలు 5th క్లాస్ బిలో ఒక సెగ్మెంట్లోకి వస్తారు, అబౌవ్ 5th క్లాస్ ఆర్ 8th 9th 10th ఈ పిల్లలు ఒక సెగ్మెంట్లోకి వస్తారు. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఈ పిల్లలు చాలా మందికి కూడా అడినాయిడ్స్ టాన్సిల్స్ ఇష్యూస్ ఉంటాయి. సో వాళ్ళకి రిపీటెడ్గా జలుబు రావడము, ఓకే, ఊరికే నోరు తెరిచి ఉండడం, ఊపిరి కూడా నోరు నుంచి పీల్చుకోవడం, మౌత్ బ్రీతింగ్ అంటాం. సో నైట్ నిద్రలో కూడా నోరు తెరిచి గురకలాగా సౌండ్ రావడము అండ్ నోరు తెరిచి పడుకోవడము, ఇవన్నీ కూడా కామన్ ఇష్యూస్. ఇలాంటి పిల్లలకి జనరల్గా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయంటే, ఈ నైట్ నోరు తెరిచి పడుకునే పిల్లలందరికీ ఆక్సిజన్ సరిగ్గా ముక్కులో నుంచి అందట్లేదు కాబట్టి, లేదా అడినాయిడ్స్ అడ్డం పడుతున్నాయి కాబట్టి నోట్లో నుంచి కూడా గాలి తీసుకుంటున్నట్టు. వీళ్ళకి నైట్ ఈ స్లీప్ యాప్నియా ఇబ్బంది అనేది ఉండొచ్చు. సో వీళ్ళు రాత్రి పడుకున్నా డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది కాబట్టి డే టైం మళ్ళీ క్లాస్లో నిద్ర రావడం, సో వాళ్ళకి మెమరీ ఇష్యూస్ ఉండడం, కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ ఉండడం, ఈవెన్ రాత్రి బెడ్ వెట్టింగ్, సో యూరినేషన్ అనేది ఊరికే రావడము, అండ్ అకాడమిక్ యాక్టివిటీస్లో లేదా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి పిల్లల్లో మనం స్లీప్ యాప్నియా అనేది సీరియస్గా కన్సిడర్ చేయాలి. ఇది టీచర్స్ క్లాస్లో అబ్జర్వ్ చేసి పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఈవెన్ పేరెంట్స్ కూడా నైట్ ఎలా పడుకుంటున్నారు అనే ప్యాటర్న్ని అబ్జర్వ్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో వీళ్ళకి స్లీప్ యాప్నియా ఉంటే మోస్ట్ కామన్ టాన్సిల్స్, అడినాయిడ్స్ కాబట్టి అది తీసేయచ్చు. ఇది వాళ్ళ ట్రీట్మెంట్ అవుతుంది. సో దాంతో వాళ్ళు హైట్, వెయిట్ అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సెకండ్ టైప్ ఆఫ్ ఇష్యూ వచ్చేసి అడాలసెంట్ పిల్లలు. వీళ్ళని పాపం చాలా మంది నైట్ ఎంత చెప్పినా పడుకోవట్లేరు, ఫోన్లో ఉంటున్నారు, లేచి కూర్చుంటున్నారు, ఫ్రెండ్స్తో మాట్లాడతారు, ఇలా అంటూ ఉంటారు. వీళ్ళలో ఏంటి అంటే మేజర్ ఇష్యూ ఇస్ వాళ్ళకంటే వాళ్ళ హార్మోన్స్ అనేవి మేజర్ ఇష్యూ. సో న్యాచురల్ గానే అడాలసెంట్స్ లో 2 o'clock 3 o'clock వరకు రాకపోవడం అనేది వాళ్ళ హార్మోనల్ ఇష్యూ కూడా. సో ఈ హార్మోనల్ ఇష్యూ ఉన్నప్పుడు వాళ్ళని ఎంతన్నా కానీ వాళ్ళు కూడా అలా పడుకోవడం కొంచెం కష్టమే అవుతుంది. సో లేట్గా పడుకోవడం, లేట్గా లేవడం అనేది వాళ్ళ హార్మోనల్ ఇష్యూ అయినా కానీ స్టిల్ వాళ్ళకి స్లీప్ ట్రైనింగ్ అనేది చేయొచ్చు. స్లీప్ ట్రైనింగ్ లో భాగంగా కొంచెం ఫోర్స్ఫుల్ గా అయినా కానీ ఒక టైంకి పడుకోవడం, ఒక టైంకి లేవడం, వీకెండ్స్ అనేది సేమ్ స్కెడ్యూల్ ఫాలో అవ్వడం, 1 hour బిఫోర్ ఎలక్ట్రానిక్స్ దూరం పెట్టడం, ఈ సింపుల్ స్లీప్ హైజీన్ ఇష్యూస్ తోని కరెక్షన్ చేయొచ్చు. కొన్నిసార్లు సర్కేడియన్ రిథమ్ డిసార్డర్స్ అంటాం. అంటే మన బాడీలో ఒక క్లాక్ ఉంటుంది, బయట ఒక క్లాక్ ఉంటుంది, ఇంటర్నల్ క్లాక్, ఎక్స్టర్నల్ క్లాక్. ఈ క్లాక్ మ్యాచ్ అవ్వదు. ఈ మిస్ మ్యాచ్ అనేది మోస్ట్ కామన్ గా ఈ అడాలసెంట్స్ లోనో యంగ్ అడల్ట్స్ లోనో జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో మెయిన్ గా మనము ఈ స్లీప్ ట్రైనింగ్ చేయాలి. వాళ్ళు చేసుకోలేకపోతే మా దగ్గరకు వచ్చినప్పుడు మేము వాళ్ళని విత్ డిఫరెంట్ థెరపీస్ స్లీప్ ట్రైనింగ్ అనేది చేస్తాం. ఆ సర్కేడియన్ రిథమ్ అనేది సెట్ చేస్తాం. ఇది అనదర్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్. మూడో సెట్ ఆఫ్ ప్రాబ్లం ఉంటుంది. ఇదేంటి అని అంటే, వాళ్ళ అలవాట్ల వల్ల చాలా మంది యంగ్స్టర్స్ ఈ మధ్య కాలంలో ఆల్కహాల్ తీసుకోవడం, అంటే వాళ్ళ ఏజ్ లిమిట్ లేకున్నా కానీ బిలో 21 అయినా ఆల్కహాల్ తీసుకోవడం, కెనాబిస్, గాంజా, ఈ మర్వానా, వీడు ఇలాంటివన్నీ తీసుకోవడం, సిగరెట్స్ స్మోక్ చేయడం, ఇవన్నిటి వల్ల, అది ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, దీనికి జెండర్తో సంబంధం లేకుండా వాళ్ళకి ఆ పదార్థాలు ఎలా వస్తున్నాయో కూడా మనకు తెలియదు. అంటే మనకే చాలా సార్లు ఇప్పుడు గాంజా ఎక్కడ దొరుకుతుంది అంటే మీకో నాకో తెలియడం కష్టమే, కానీ చాలా మంది పిల్లలకు తెలుస్తుంది ఎక్కడ దొరుకుతుంది అని. సో ఈ మధ్య కాలంలో పోలీసులు కూడా పెట్రోలింగ్ అయినా, లాస్ట్ 10 years నుంచి కూడా కొంచెం పెట్రోలింగ్ సీరియస్ గా స్కూల్స్ చుట్టూ చూడడము, అబ్జర్వ్ చేయడం కూడా చేస్తున్నారు. బికాజ్ ఈ స్కూల్ పిల్లలకి ఫస్ట్ చాక్లెట్ అని చెప్పి ఇవ్వడం, ఆ తర్వాత అందులో ఏదో ఒక సబ్స్టెన్స్ ఉండడం, లేదు అని అంటే పార్టీస్ లో ఇట్లాంటి సబ్స్టెన్స్ యూజేజ్ చేయడం. సో అది అలవాటుగా మారిపోవడం. సో కొంతమంది తెలిసి చేయడం, కొంతమంది తెలియక చేసి తర్వాత వాటికి బానిసలుగా మారడం. ఇది కూడా స్లీప్ ఇష్యూస్ ని క్రియేట్ చేస్తుంది. ఎటువంటి మర్జువానా, వీడు, సిగరెట్, ఆల్కహాల్ ఇవన్నీ స్లీప్ ఇష్యూస్ క్రియేట్ చేస్తాయి. వెరీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, నా దగ్గరికి ఒక 2-3 పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ తోనే వచ్చారు, మాకు ఇబ్బంది అవుతుంది నిద్ర ఇట్లా అని చెప్పి. ఈ నిద్ర
ఇబ్బంది అవుతుంది అని వచ్చిన పిల్లలు వాళ్ళ పేరెంట్స్ ముందే ఓపెన్ గా మేము అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకుంటాం, అప్పుడప్పుడు సిగరెట్ తీసుకుంటాం అని చెప్తా ఉంటాం. అవునా? యా. సో నేను పోనీ వాళ్ళు చెప్పేటప్పుడు ఏమన్నా ఇబ్బంది పడతారేమో వాళ్ళు అని అనుకున్నా, కానీ అలా ఏం ఇబ్బంది పడట్లేదు. పేరెంట్స్ కూడా అవునండి అప్పుడప్పుడు పబ్కి వెళ్తుంటారు, అప్పుడప్పుడు ఇట్లా చేస్తుంటారు అని చెప్తారు. సో ఇది ఈ ప్రాసెస్ అంటే పిల్లలు పేరెంట్స్ తో ఓపెన్ గా ఉండాలి, ఓపెన్ గా ఉండడం మంచిది అనేది కరెక్ట్ అయినా కానీ అది టు వాట్ ఎక్స్టెంట్ మనం దాన్ని కరెక్షన్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటికీ ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత యాంగ్జైటీస్, డిప్రెషన్స్, స్లీప్ ఇష్యూస్ ఇవన్నీ స్టార్ట్ అయ్యి టోటల్గా హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ పాడవుతుంది. అవును, ఇది వన్ మోర్ మేజర్ ఇష్యూ. కరెక్ట్. ఇందాక మీరు బెడ్ వెయిట్ చేస్తారు పిల్లలు కొంతమంది అని చెప్పారు. మా కజిన్ వాళ్ళ బాబుని చూస్తే 8th క్లాస్ 7th క్లాస్ ఆ ఏజ్ ఉన్న బాబే త్వరగా పడుకోరా, అర్లీగా 9 కల్లా పడుకుంటే మార్నింగ్ త్వరగా లేస్తా అంటే, నేను త్వరగా పడుకుంటే మిడ్ నైట్ నాకు టాయిలెట్ వస్తుంది తెలియట్లేదు, నేను కొంచెం లేట్ గా టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత పడుకుంటానని చెప్తా ఉంటాడు. అదేంటి అసలు ప్రాబ్లం కదా? ఈవెన్ ఆ ఏజ్ కాదు, కొంతమంది 21 years 25 years వరకు కూడా బెడ్ వెట్టింగ్ అలవాటు ఉంటుంటుంది. సో ఒకటి ఏంటంటే బెడ్ వెట్టింగ్ అనేది మల్టిపుల్ రీజన్స్ తో రావచ్చు. అయితే 7 years 9 years లోపున్న పిల్లల్లో అది కొంచెం కామన్, అది ఏజ్తో పాటు పోతుంది. బట్ దానికోసం అని నిద్రని డిలే చేయడం అనేది ఇట్స్ 100% నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సెకండ్ థింగ్, స్ట్రెస్ వల్ల కూడా బెడ్ వెట్టింగ్ రావచ్చు. కొన్నిసార్లు కూల్ టెంపరేచర్స్ వల్ల కూడా బెడ్ వెట్టింగ్ రావచ్చు. అలాంటివి అవాయిడ్ చేయాలి. ఆర్ స్ట్రెస్ రిలీవింగ్ ఎక్సర్సైజ్ చేయడం, ఏసీ కంట్రోల్లో పెట్టడం, ఇలాంటివి చేయాలి. నాలుగోది ADH లెవెల్స్ అంటాం. సో మనకి ADH అనే ఒక లెవెల్ బ్లడ్లో చెక్ చేసుకుంటే అబ్నార్మల్ ఉంది అంటే రిలేటెడ్ స్పెషలిస్ట్ని కలవడం. సో నెక్స్ట్ థింగ్, స్లీప్ డిసార్డర్స్లో స్లీప్ యాప్నియా ఉన్న బెడ్ వెట్టింగ్ అనేది పిల్లల్లో చూస్తాం. ఓకే. సో ఇలాంటి కారణాలు ఏదైనా ఉంటే బెడ్ వెట్టింగ్ అలా ఉండిపోతుంటుంది. సో దాన్ని మనము ఇది జెనెటికా లేకపోతే నాన్ జెనెటిక్ ఏదైనా మెడికల్ ఇష్యూ అని చూసుకొని ట్రీట్ చేసుకోవాలి. రైట్. చాలా మందికి నైట్ డ్యూటీ అని, డే డ్యూటీ అని, ఒక వారం ఇలా, ఒక 10 రోజులు అలా ఇలా మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంది కదా, వాళ్ళు ఎలాంటి సొల్యూషన్? సో ఈ డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఎలా ఉంటుందంటే, మామూలుగా 2 షిఫ్ట్స్ ఉన్న వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏం చేస్తాయంటే 15 days నైట్ 15 days డే అని ఇస్తాయి. సో 1-2 daysలో వాళ్ళకి ఆ సైకిల్ అనేది అలవాటు అవుతుంది. అలాంటప్పుడు పెద్దగా ప్రాబ్లం ఉండదు. లేదా 1 week నైట్ 3 weeks డే ఇలా వేస్తారు. ఇలా వేసినప్పుడు కూడా పెద్దగా ప్రాబ్లం యాక్చువల్లీ రాదు. బట్ కొన్నిసార్లు ఓన్లీ నైట్ షిఫ్ట్ ఉంటారు లేదా ఓన్లీ డే షిఫ్ట్ ఉంటుంది. ఈ ఓన్లీ నైట్ షిఫ్ట్ వర్కర్స్కి వాళ్ళకి స్లీప్ నాది క్వాలిటీ ఉందా లేదా, మరి బాగుందా లేదా అని డౌట్స్ వస్తాయి. వాళ్ళు ఎలాంటిది ఫాలో అవ్వాలంటే, సపోజ్ నైట్ 8 నుంచి మార్నింగ్ 8 వరకు డ్యూటీ ఉంది. టోటల్ నైట్ నిద్రపోవాల్సిన టైం అంతా కూడా డ్యూటీలో వెళ్ళిపోయింది. అప్పుడు మనము నైట్ డ్యూటీ ఎవరిని చేయదు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఎన్నో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, మార్నింగ్ 8 o'clock ఇంటికి వెళ్ళేటప్పుడు ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా యూవీ రేస్ గాగుల్స్, యూవీ రేస్ని బ్లాక్ చేసే గాగుల్స్ ఉంటాయి. సో బ్లాక్ మెటీరియల్తోని ఇవి వేసుకొని ఇంటికి వెళ్తే మనకు ఆ సన్లైట్ అనేది అలర్ట్నెస్ క్రియేట్ చేయకుండా ఉంటుంది. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఏదైనా తిని ఒక 1 hour వెయిట్ చేసి పడుకోవచ్చు. పడుకునేటప్పుడు అదే డార్క్ ఎన్వైరన్మెంట్, ప్రాపర్ టెంపరేచర్ క్రియేట్ చేసి ఒక 5 hours 6 hours వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు స్లీప్ 7 hours పడుకుంటే బెటర్. లేచిన తర్వాత దే కెన్ హ్యావ్ ఎ కాఫీ. ఆ తర్వాత వాళ్ళు ఎండకు అనేది ఎక్స్పోజ్ అవ్వాలి. ఎండకి ఎక్స్పోజ్ అయిన తర్వాత దెన్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసి దెన్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయి ఫుడ్ అది తీసుకొని దెన్ వాళ్ళ రిమైనింగ్ యాక్టివిటీస్ చేసుకొని నైట్ వెళ్ళచ్చు. వాళ్ళు నైట్ వెళ్ళే ముందు కూడా ఒక కాఫీ అనేది తాగొచ్చు. సో కాఫీ తాగొచ్చు అనే ఒక సిచ్యువేషన్ ఏదైనా స్ట్రాంగ్ ఉంది అని అంటే నైట్ షిఫ్ట్ వర్కర్స్కి షిఫ్ట్కి వెళ్ళే ముందు. ఓకే. సో వాళ్ళు ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి వాళ్ళకి ఫ్రెష్గానే ఉంటుంది డ్యూటీ టైమింగ్స్లో అనుకుంటే కనుక నో ప్రాబ్లం. అండ్ నైట్ షిఫ్ట్ ఎవరు చేయొచ్చు ఎవరు చెయ్యరాదు అనే దానికి కూడా బేసికలీ కొంచెం స్క్రీనింగ్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బై జీన్స్ అంటే మామూలుగానే వాళ్ళు కొద్దిగా లైట్ స్లీపర్స్ ఉంటారు, చిన్న సౌండ్ అయినా లేస్తారు, వాళ్ళకి పెద్ద డీప్ స్లీప్ రావడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ నిద్రలేమితనం ఆర్ ఇన్సోమ్నియాలకి పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి నైట్ షిఫ్ట్స్ పెద్ద సజెస్టబుల్ కాదు. ఓకే. కానీ కొంతమంది ఇలా బెడ్ ఎక్కగానే పడుకుంటారు, వాళ్ళు డీప్ స్లీపర్స్. ఇలాంటి డీప్ స్లీపర్స్ కి నైట్ డ్యూటీస్ అయినా ఏం పెద్ద ప్రాబ్లం. వాళ్ళందరినీ అదృష్టవంతులు అంటారు. చాలా మందికి ఆ అదృష్టం ఉండదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉండదు. సో చాలా మంది నిద్ర మాకు ఒక ప్రాబ్లం అని కన్సిడర్ చేయరు. ఏమో పడుకోపోతే డార్క్ సర్కిల్స్ వస్తాయి, లేకపోతే ఇలా వస్తాయి, తర్వాత ఒక వారం పడుకుంటే సరిపోతుంది, ఈజీగా తీసేసుకుంటారు. అసలు నిద్ర ప్రాబ్లంని అది కనుక్కొని దానికి ట్రీట్మెంట్ తీసుకోకపోతే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? ఇది
నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో, ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంటో అంతలా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. బికాజ్ నిద్ర లేకపోతే బీపీ, షుగరు, ఓకే, అండ్ హార్మోనల్ ఇష్యూస్, ఆ హార్మోన్స్ ఏదైనా అవ్వనియండి, అది థైరాయిడ్ అవ్వనియండి, టెస్టోస్టెరాన్ అవ్వనియండి, లేకుంటే ఫీమేల్ హార్మోన్స్ అవ్వనియండి, ఎనీ ఆర్ మెటబాలిక్ హార్మోన్స్. సో ఆల్ హార్మోనల్ డిసార్డర్స్, ఈ గుండె జబ్బులు, కార్డియాక్ ఇష్యూస్, మెయిన్లీ గట్ ఇష్యూస్, ఇండైజెషన్ నుంచి ఏంటి నెక్స్ట్ అసిడిటీ వచ్చింది, రిపీటెడ్ అసిడిటీ వస్తూ ఉంది అంటే అది అల్సర్ ఫామ్ చేస్తుంది. రిపీటెడ్ అల్సర్స్ ఉన్నాయి, లాంగ్ టైమ్ అల్సర్స్ ఉన్నాయి అంటే అది క్యాన్సర్ లాగా ఫామ్ అవుతుంది. ఓకే. స్ట్రెస్ అక్యుములేషన్ ఉంది బాడీలో, నిద్ర పడుకోవట్లేదు, సరిగా లేదు, స్ట్రెస్ అనేది పెరుగుతుంది. స్ట్రెస్ పెరుగుతుంది అంటే కూడా క్యాన్సర్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయి. స్ట్రెస్ రిలేటెడ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది, వెదర్ డిప్రెషన్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి. ఇవే కాకుండా ఆ టాక్సిన్స్ అన్ని లోపట ఉండడం, అవి రిలీజ్ అవ్వకపోవడం వల్ల స్కిన్ ఇష్యూస్ రావడం, హెయిర్ ఫాల్ ఉండడం, సో గోర్లు అంతా పాడైపోవడము, విరిగిపోవడము, వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండడం, డి కానీ B12 ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మెమరీ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సింపుల్ మెమరీ ఇష్యూతో మొదలై ఆన్ లాంగ్ టర్మ్ ఆల్జిమర్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నిద్ర లేమితనంతో ఆర్ పూర్ స్లీప్ క్వాలిటీతో వచ్చే ఇష్యూసే. ఒక్క నిద్ర లేకపోతే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అన్నమాట. ప్రతి డిసీజ్కి కూడా మూల కారణం అనేది ఫైనల్గా ట్రాక్ చేస్తే అది ఆహారంలోనో నిద్రలోనో ఉంటుంది.